ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన జీవితంలో ఏదైతే ఒక బాధాకరమైన సంఘటన జరిగిందో దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దాన్ని జ్ఞాపకం చేసుకున్నంత మాత్రాన మనకి ఏం ప్రయోజనం ఉండదు. మనం బాధపడతాం, మన హృదయం గాయం రేగుతుంది, మనం కృంగిపోయేదానికి అవకాశం ఉంటుంది. మనం ఈ లోకంలో అందరున్నా కూడా ఒంటరి వాళ్ళం అయిపోతాం. కాబట్టి జరిగిపోయి మనం ఏం చేయలేము. కాబట్టి దేవుడు చిత్తానుసారంగా జరిగినాయి అన్న అనుకోవాలి, లేదా మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందని అనుకోవాలి. మనం జరిగిన దాన్ని మార్చలేము. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయ జీవితం కావచ్చు, లేదా మన శారీరకమైన జీవితం కావచ్చు, మన మనసు కావచ్చు, మన ఆత్మ కావచ్చు, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా అవన్నీ ఆలోచించద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనకి చాలా పని ఉంది. ఈ లోకంలో మన సువార్త ఎలా చెప్పాలి, వాక్యం ఎలా చెప్పాలి, ఇతరులను ఎలా మార్చాలి, మనము దేవుని మార్గంలో ఎలా నడవాలి, ఇతరులను ఎలా నడిపించాలి అనే ఒక ఆలోచన ఉండాలి. కానీ మనము పూర్వము అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, దేనికని మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో మన శరీరాన్ని పాడు చేసుకుంటాం. కాబట్టి మనము దేవుని భక్తుల వలె మనం ఆలోచించే బిడ్డలుగా, దేవుడి వాక్యానుసారంగా మనం జీవించే బిడ్డలుగా ఉండాలండి. సాతాన్ ఏం చేస్తుందంటే మనల్ని పాపం ఆలోచింప చేస్తుంది. సాతాన్ మనము ఆలోచించకుండానే అవి గుర్తొచ్చేలాగా చేస్తుంది. అవి ఒకసారి మనకు గుర్తొస్తే వాటి గురించి ఆలోచించి మన హృదయం గాయం రేగుతుంది, మనం బాధపడతాం. కాబట్టి మనం ఇవన్నీ వదిలేసుకోవాలండి. మనము పాతవన్నీ గతించిపోతాయి, సమస్తం నూతనం అవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఒక పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత అది మళ్ళా చేయకుండా ఉండాలి. మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, మన పాపాలు ఒప్పుకుంటాం. మనం విడిచిపెట్టేసిన తర్వాత దేవుడు మళ్ళా జరిగిన దాన్ని మనం క్షమించమని అడిగిన దాన్ని మళ్ళా గుర్తు చేసుకోడు, అని పూర్తిగా క్షమించేస్తాడు. మనము క్షమించే మనసు ఉండాలి. అయితే వాళ్ళు శత్రువులు మన మీదకి ఎంత యుద్ధానికి వచ్చినా కూడా మనము వాళ్ళు పూర్వం చేసి మనం ఎప్పుడైతే ఆలోచించకుండా అవన్నీ దేవుడికి సమర్పిస్తామో అవన్నీ దేవుడు చూసుకుంటాడు. మనకి దేవుడి సేవని దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు. దేవుడి కాడి మనం మొయ్యాలి, దేవుని సేవ చేయాలి. దేవుడి మార్గంలోకి మనం నడిచేది కాకుండా అనేక మందిని నడిపించే బిడ్డలుగా ఉండాలి. దుష్టుడైన సాతాను అనేక మందిని నరకంలోకి తీసుకొని వెళ్తున్నాడు, పాతాళము కటిక చీకటిలోకి తీసుకొని వెళ్తున్నాడు. అనేక మంది, వేల మంది పుడుతున్నారు, వేల మంది చనిపోతున్నారు. ఈ లోకంలో విగ్రహారాధన, ఈ లోకంలో పాపం, ఈ లోకంలో సాతాను ఏలుతుందండి. మనము ఈ లోకంలో సాతాను ఏలుతూ ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఉపవాసం ముగించుకొని వస్తారో దేవుణ్ణి సాతాను శోధించింది, రాళ్ళని రొట్టెలుగా మార్చుకో, ఈ పై నుంచి దూకుని దోతలు వచ్చి నిన్ను కాపాడతాయని. నువ్వు నాకు మొక్కు, ఈ లోక మహిమలు ఇస్తానంటే ఈ లోక మహిమలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? సాతాను దగ్గర ఉన్నాయి. సాతానికి ఈ లోక మహిమలు ఎవరు ఇచ్చారంటే మనుషులే. ఆదాము అవ్వగారే ఇచ్చేశారు. ఎప్పుడైతే అప్పుడు సాతాను మాట విని ఆ ఫలం తిన్నారో అప్పుడు మనుషులు చేతుల్లో ఉన్నటువంటి భూమి సాతాను చేతుల్లోకి షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి సాతాను ఆలోచనలు కలిగిన మనుషులుగా, మనస్తత్వంగా మనం ఉండి ఇంకా పాతవే మనం ఆలోచించుకుంటున్నాం. పాతవి ఎప్పటికైనా పాతవేనండి. ఇప్పుడు మనం ఈ క్రిస్టమస్కి బట్టలు వేసుకున్నాం, ఈసారి క్రిస్టమస్కి మనం వేసుకోమేమంటే పాతవి, మనం కొత్తకి మనం కోరుకుంటాం. బట్టల్లో కావచ్చు, తిండిలో కావచ్చు, ఈ లోకంలో ఏదైనా కొత్తవి కోరుకునే మనము పాత జ్ఞాపకాలు మనకెందుకు, పాత సంగతులు మనకెందుకు? అది మనల్ని అనారోగ్యం పాలు చేస్తాయి. మనకు బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతాయి, మనకి బ్లడ్ లెవెల్స్, అదేవిధంగా మనము ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవుతాం. ఇవన్నీ మనం ఆలోచించి దేనికన్నా ప్రయోజనమా? మనం ఏమన్నా ఆలోచిస్తే మనకి ఏమన్నా డబ్బులు వస్తాయా, లేదా పైనుంచి ఏమన్నా వస్తుందా? మనకి ఏమి రావు. ఏమి రాకుండా మనం టయాన్ని వేస్ట్ చేసుకోకుండా
మన టయాన్నంతా ప్రార్థనలో గడపాలి. అయ్యా ఇవన్నీ గుర్తొస్తున్నాయి, పూర్వకాలపు సంగతులనే నాకు జ్ఞాపకం వస్తున్నాయి, సాతాను నాకు జ్ఞాపకం చేపిస్తున్నాడు, నేను ఎంత వదులుకుందామన్నా అవన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యా తీసివేయమని ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర మన హృదయాన్ని కొమ్మరించుకున్నట్లుగా ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో మనుషులు మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బాధలు పంచుకున్నాం, లేదా మనకి ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉందని చెప్పుకున్నా కూడా వాళ్ళు అందరికి చెప్పి నవ్వులు పాలు చేస్తారు, కానీ మనుషులు వచ్చి మనకు సహాయం చేసేది చాలా తక్కువ అండి. 1% యాడో దేవుని ప్రేమ కలిగిన బిడ్డలే చేయగలుగుతారు. అది కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా అనుమతిస్తేనే తప్పితే ఈ లోకంలో మనుషులు ఎవరు వచ్చి మనకు సహాయం చేసేది జరగదు. మనం ఏదన్నా ఒక ప్రదేశానికి వెళ్తాం, మనకి ఒక ఇబ్బంది కలుగుతుంది, అప్పుడు ఒక మనిషి వచ్చి మనకు సహాయం చేస్తాడు. అప్పుడు మనం ఏమంటామంటే అయ్యా దేవుడులాగా వచ్చి నువ్వు నన్ను కాపాడావు కదా మనం అంటాం. అంటే ఆ వ్యక్తిని దేవుడే పంపిస్తాడు. ఈ లోకంలో మనుషులకి వేరే మనిషికి సహాయం చేసే సహాయ బుద్ధి ఉండదండి. ఒక క్రైస్తవులకి బహుశా ఇప్పుడు వాళ్ళకో లేదు, అంతో ఎంతో దేవుడు భయము భక్తి అనేటువంటి వారు అలాంటి మనసు కలిగిన వారు ఉంటారు. అయితే మనము దేవుని భయము భక్తి మనలో తెచ్చుకొని మనము కూడా అలానే ఉండాలి. ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం ఉండాలి. ఇతరులు బాధపడితే ఓదార్చాలి, కానీ వాళ్ళ గాయం ఇంకా రెట్టింపు చేయకూడదు. పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా మనము ఆలోచించకూడదు. ఇతరుల గురించి మనం ఎప్పుడు కూడా అలా చెత్తగా ఆలోచించకూడదండి. మనము దేవుని మనసు కలిగిన బిడ్డలుగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులై ఉండాలి. మనమైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం పాపలం అయినా కూడా ఈ జన్మ పాపంని దేవుడు ఆ రక్తంతో కడిగాడు. కాబట్టి మనం పూర్వకాలం అన్ని యోచించి అయ్యా అదట్టయిందే ఇదెట్టయిందని మనం కృంగిపోయే కాడికి మన జీవితం ఇబ్బందుల్లోకి తీసుకుని వెళ్ళేది, లేకుంటే మన శోధనలో వెళ్ళి మనం ఇంకా ఇరుకులో ఇబ్బందుల్లో వెళ్ళి దేవుని సేవ చేయలేకుండా, మనం మనశ్శాంతి లేకుండా, మన ఇంట్లో మనశ్శాంతి లేకుండా మనము అలాగ చేస్తే మన జీవితం చాలా ఇబ్బందులు పాలవుతుంది. సాతాను వచ్చి మనల్ని ఈజీగా బుట్టలో వేసుకొని ఈ లోకానుసారమైనటువంటి ఆత్మహత్యలు చేసేదానికి కూడా సాతాను ప్రేరేపిస్తుందండి. ఈ లోకంలో కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయని కూడా వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ కత్తిపోట్లు వంటి మాటలు మనల్ని అన్నా, మన గుండెల్లో గుచ్చినట్టు అన్నా కూడా అవన్నీ మనం ఆలోచిస్తేనే మన ప్రమాదం. అవన్నీ ఆలోచించకుండా అవన్నీ గుర్తు వస్తాయి, సాతాను గుర్తు తెప్పిస్తుంది. లేదా కొన్నిసార్లు వాళ్ళ మొహం చూడంగానే వాళ్ళు చేసిన అంతా మనకి సినిమా అలాగ వస్తూ ఉంటుంది. అవన్నీ మనం ఆలోచించకుండా ఎప్పుడైతే దేవుడు పాదాల ముందు పెడతామో ఈ లోకంలో ఎవరేది విత్తితే అది కోసిస్తారు. కాబట్టి దేవుడు మన పక్షంలో ఉంటాడు. కాబట్టి ఏ పక్క న్యాయం ఉందో దేవుడు ఆ పక్కే ఉంటాడు. మనం అన్యాయం చేసినంత మాత్రాన మన పక్క దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో మనం నీతిగా న్యాయంగా బ్రతికితేనే దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడు వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, యేసు పూర్వకాలపు సంగతులు మేము యోచించకుండా జ్ఞాపకం చేసుకోకుండా ప్రభువా అవన్నీ వదులుకునేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో ఒక కీడు అనేది ఉంటుంది అయ్యా, ఏదో ఒక మర్చిపోలేని బాధ అనేది ఉంటుంది ప్రభువా. ఈ లోకంలో ఏదో ఒక శ్రమలు కష్టాలు అనేది ఉంటాయి ప్రభువా. అవన్నీ మేము గుర్తు పెట్టుకుంటే మా లైఫ్లో మేము ముందుకు రాలేం నాయన. అదే విధంగానే మీ ఆత్మీయ జీవితంలో కూడా ముందుకు రాలేం ప్రభువా. యేసు అవన్నీ మేము జ్ఞాపకం చేసుకోకుండా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని యేసు మా సిలువను పట్టుకొని మిమ్మల్ని వెంబడించేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. యేసు మా జీవితాన్ని యేసు దీనంగా మీ పాదాల ముందు పెడుతున్నాం. మా జీవితాన్ని ఒక మంచి జీవితంగా మలచండి, మార్చండి. మీ సేవలో ప్రతి ఒక్క బిడ్డను వాడుకోమని అడుగుచున్నాను. అనేక మంది యేసే మిమ్మల్ని తెలుసుకోవాలా, యేసే మీ మార్గంలో నడవాలా, అనేక మంది జీవితాలు నరకంలోకి వెళ్లకుండా పరలోకానికి రావాలా, అనేక మంది మిమ్మల్ని తెలుసుకోవాలా. ఈ లోకంలో ఉండేట యుగ సంబంధమైన దేవత ప్రతి ఒక్క మానవాళికి ఆత్మనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తుంది కనుక ఆ గుడ్డితనం తీసివేసుకునేదాని సహాయం దయచేయమని సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసు ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు నాయన, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీరు మాకు ఇచ్చిన కాడిని జాగ్రత్తగా మోసేదని సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అది కాదు ప్రభువా, వాళ్ళు బంధువర్గ రక్త సంబంధికులు స్టైపు రాసిన పొలిక్స్ని కాపాడండి అయ్యా.
చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారయ్యా. ఎప్పుడైతే వాళ్ళు మీలో చనిపోతారో మేము వాళ్ళని ఒకసారి రెండోసారి చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళు పునరుద్ధానం అవుతారు వేసి అప్పుడు మేము వాళ్ళని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీలో కానీ చనిపోకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రెండో మరణంలోకి వెళ్తారు. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలని ప్రాధాయపడుతున్నాము నాయన. మా ప్రార్థన దయతో ఆలకించండి. గాయం రేపేది మీరు వాళ్ళ గాయాలు కట్టమని అడుగుచున్నాం. పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారిని కాపాడండి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. వాళ్ళు బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా. సియోనులో నుండి ఆశీర్వదించి క్రీస్తున్న బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదని సహాయం దయచేయండి అయ్యా. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైందును వర్ధిల్లిన, ముఖ్యంగా మీ దైందును వర్ధిల్లాలి ప్రభువా. మీ కాడి మోయాలయ్యా, మీ సేవ చేయాలి ప్రభువా. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రమయ్యా. వేసే వాళ్ళు మీ సేవలో వాడబడేదని సహాయం దయచేయండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్లో మరణ పడకల పైన ఉన్నారో స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నాం. ఎవరైతే ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఫ్లైట్, బైక్, కారు, ఆటో ఎక్కడికి వెళ్తున్నా, ఏ వాహనంలో వెళ్తున్నా వేసి వాళ్ళ గమ్య స్థానానికి క్షేమంగా చేర్చమని అడుగుచున్నామయ్యా. దేశం మీదకి దేశం యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేం ఇశ్రాయేలును కాపాడండి అయ్యా. అయ్యా గ్యాస్, డీజిల్, పెట్రోల్ దొరికేదానికి సహాయం దయచేయండి అయ్యా. మూడో ప్రపంచ యుద్ధం అని చేయాలనుకుంటున్న దేశాలందరినీ శాంతిపరచండి. మీరే వారితో మాట్లాడండి, సమాధానం పరచమని అడుగుచున్నామయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయబోతున్న బిడ్డలను కాపాడండి అయ్యా. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎగ్జామ్ పాస్ అవ్వాలని ప్రాధాయపడుతున్నామయ్యా. ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో వాళ్ళ పరలోకపు తెలివినివ్వమని అడుగుచున్నాం. వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, ముఖ్యంగా మీకు మంచి పేరు తెచ్చేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. ఈ లోకంలో పక్షులను కాపాడండి, పశువులను కాపాడండి, మనుషులను కాపాడండి, చట్టాన్ని కాపాడండి, నేచర్ని కాపాడండి, సృష్టిని కాపాడండి, యూనివర్స్ని కాపాడండి, ప్రపంచాన్ని కాపాడండి, తెగుల్ని, వైరస్ని ఏమి రాకుండా అయ్యా ప్రాధాయపడుతున్నాం. సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీకు వ్యతిరేకంగా మనుషులు ఏదేదో చేసినైనా మేము మీ హృదయాన్ని బాధ పెట్టకుండా, దుఃఖ పెట్టకుండా ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. ఈ లోకపు తెలివి మీకు వెరితనంగా కనబడుతుంది కాబట్టి అయ్యా ఈ లోకానుసారమైన తెలివితో మేము ఆలోచించుకోకుండా మీ పరలోక తెలివితో మేము ముందుకు కొనసాగేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము నాయన. పూర్వకాలపు సంగతులు యోచన చేయకుండా మీ వాక్యానుసారమైనటువంటి యోచన మాకు దయచేసి మీ మార్గంలో మేము నడిచేది కాకుండా అనేక మందిని నడిపించేదానికి మీ సేవకులుగా మమ్మల్ని నిలబెట్టుకున్న విధానానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క పెట్టిన పేరు పేరస్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తరుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.